వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. హైదరాబాద్ సంస్థానంలో భాగంగా దివానీయేతర భూముల గురించి ఒకసారి మనం ప్రస్తావిస్తే, దివానీయేతర భూముల్లో భాగంగా సర్వ్ ఈ కాస్ట్ భూముల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. మరి సర్వ్ ఈ కాస్ట్ భూములు అంటే ఏంటిది అంటే, నిజాం ప్రభుత్వంలో భాగంగా నిజాం ప్రభు యొక్క సొంత ఖర్చుల కోసం కేటాయించబడిన భూములనే సర్వ్ ఈ కాస్ట్ భూములు అంటారు. మరి ఈ సర్వ్ ఈ కాస్ట్ భూములు అనేది నిజాం సంస్థానంలో యొక్క మొత్తం భూమిలో 1/10 వంతు ఉండేది. ఈ భూములు హైదరాబాద్ సంస్థానంలో 5,682 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 1,347 గ్రామాల పరిధిలో విస్తీర్ణంలో ఉండేవి. వీటిపైన శిస్తు వసూలు చేయడం కోసము ప్రత్యేకమైన అధికారులను నియమిస్తారు. ఈ గ్రామాల ద్వారా వచ్చిన ఆదాయం అంతా నిజాం యొక్క సొంత ఖజానాకు చేరుతుంది. నిజాం కుటుంబీకుల కోసము, నిజాం సొంత ఖర్చుల కోసం మాత్రమే ఈ సర్వ్ ఈ కాస్ట్ భూముల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.